హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరికి పైసా మిగలదు. దీనికి అనేక కారణాలుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఒక వ్యక్తికి ఉండే అలవాట్లు. వీటి వల్ల ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అంతే సంగతులు. మంత్ ఎండ్ వచ్చేసరికి ఎవరో ఒకరి వద్ద అప్పు చేయక తప్పదు. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారి 5 అలవాట్లని వదిలేస్తే జీవితం హాయిగా సాగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూత్ ఈ 2 అలవాట్లను ఒక ట్రెండ్గా భావిస్తున్నారు. వీటి వల్ల ఎంత సంపాదించినా పైసా మిగలదు. ఎందుకంటే రెండింటి ధర ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు వీటి వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. దీనివల్ల ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నగరాల్లో నివసించే వారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఈ కామర్స్ సైట్స్ ఓపెన్ చేసి షాపింగ్ చేయడం పరిపాటైంది. ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీనివల్ల బ్యాంకు ఖాతా త్వరగానే ఖాళీ అవుతుంది. అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే షాపింగ్ చేయాలి. ఈ అలవాటుని నియంత్రించుకుంటే మంచిది. రెస్టారెంట్కి వెళితే చాలా ఖర్చు అవుతుంది. ఏదైనా ప్రత్యేక రోజు అయితే పర్వాలేదు, కానీ వారానికి 2-3 సార్లు తింటే బిల్లు వాచిపోతుంది. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. అనవసర వస్తువులు తీసుకోకూడదు. చాలామంది వీటి విషయంలో లైట్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఇందులో జాగ్రత్తగా ఉండాలి. సూపర్ బజార్, డీమార్ట్లలో షాపింగ్ చేసినప్పుడు ఏవి అవసరమో అవే తీసుకోవాలి. దగ్గరి ప్రదేశాలకు కొంతమంది ఆటోలు, క్యాబ్లు బుక్ చేసుకుని వెళ్తారు. ఇది వద్దు. దీనివల్ల ప్రయాణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు వాకింగ్ చేస్తే ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.